టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భారత్కు నేడు కీలక మ్యాచ్ జరగనుంది. కోల్కతాలో రాత్రి 7 గంటలకు వెస్టిండీస్తో భారత్ తలపడనుంది. ఇప్పటికే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్కు చేరాయి. చివరి సెమీస్ బెర్త్ కోసం వెస్టిండీస్తో భారత్ ఆడబోతోంది. సెమీస్కు వెళ్లేందుకు భారత్, వెస్టిండీస్ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా గెలుస్తోందని అనంతపురం క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి రవితేజ అందిస్తారు. వరల్డ్ కప్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్కు కష్టాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం వెస్టిండీస్తో ఖచ్చితంగా మ్యాచ్ గెలిస్తే తప్ప సెమీస్కి వెళ్ళే అవకాశాలు అయితే కనపడలేదు. కాకపోతే వెస్టిండీస్ కూడా అంతే భీకరమైన ఫామ్లో ఉంది. దాదాపు ఓపెనర్స్ కార్డ్ నుంచి కూడా సుమారు 9th వికెట్ పడేంత వరకు కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈరోజు సాయంత్రం జరగబోయే ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ పైనే దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. అయితే ఇండియా సెమీస్కు వెళ్తుందా లేదా అన్న ప్రశ్న అయితే తలెత్తుంది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి క్రికెట్ అకాడమీలో ఉన్న ప్రస్తుతం ఆర్డిటి అకాడమీలో చూడొచ్చు చాలామంది యంగ్ ప్లేయర్స్ అంతా ఉన్నారు, మహిళా క్రీడాకారులు. అయితే వీరిని అడిగి తెలుసుకుందాం అసలు ఇండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వెస్టిండీస్ ఎలా చేయబోతుంది. చెప్పండి, ఈరోజు ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఏ విధంగా జరగబోతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మ్యాచ్ గురించి? ఫస్ట్ అయితే ఇండియా గెలిచాలని అందరం కోరుకుంటున్నాం. ఆ తర్వాత బ్యాటర్స్ మంచి స్టార్ట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ అయితే ఫామ్లో వచ్చారు. బౌలర్స్ ఇంకొంచెం మంచిగా తీసుకెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, అంటే మన ప్లేయర్స్ అంతా కూడా అంటే సౌత్ ఆఫ్రికా మీద కూడా చాలా ఘోరంగా పోయిన పరిస్థితి ఎలా చూస్తారు? ఇప్పుడైతే బ్యాటర్స్ ఆ రోజు కొంచెం అందరు స్ట్రగుల్ అయినట్టు అయితే అనిపించింది. ఇప్పుడు కొంచెం బాగా ఆడతారని అయితే మేము అంతా గుర్తిస్తున్నాం. ఓకే, రైట్. ఇక్కడ మరికొంతమంది క్రీడాకారులు ఉన్నారు. చెప్పండి, అసలు మనలో పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? వెస్టిండీస్ కూడా మంచి బ్యాట్స్మెన్స్ అంతా ఫుల్ ఫామ్లో ఉన్నారు. అంటే వెస్టిండీస్ ఎప్పుడూ కూడా వికెట్స్ పడుతున్నా కూడా భయం లేకుండా కూడా బ్యాటింగ్ చేయగలదు. ఎలా ఉండబోతుంది మ్యాచ్? వెస్టిండీస్ పరంగా వస్తే 9th వికెట్ వరకు ప్రతి ఒక్కరు ఆడేవాళ్ళు. మొన్న రీసెంట్లీ రొమారియో షెఫర్డ్ కూడా హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం జరిగింది. తర్వాత మన బ్యాట్స్మెన్స్ కూడా అందరూ ఆడేవాళ్ళే. రీసెంట్గా జింబాబ్వేతో ఆడిన మ్యాచ్లో అయితే అందరూ మంచిగా పర్ఫామ్ చేశారు బ్యాటర్స్ అందరూ. బౌలింగ్ కూడా బాగా చేస్తారు, ఫీల్డింగ్ కూడా బాగా చేస్తున్నారు. హోప్ఫుల్లీ సెమీఫైనల్ విన్ అయ్యి ఫైనల్స్కి వెళ్తామని అనుకుంటున్నాను. ఓకే, మనలో పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అసలు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ? బ్యాటింగ్ పరంగా అయితే అభిషేక్ శర్మ చాలా మ్యాచెస్ స్ట్రగుల్ అయ్యాడు. రీసెంట్లీ జింబాబ్వే మ్యాచ్లో అయితే హాఫ్ సెంచరీ స్కోర్ చేసి తన ఫామ్ని రిటర్న్ తెచ్చుకున్నాడు. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఈరోజు మ్యాచ్ కూడా మంచిగా ఆడతాడని అనుకుంటున్నాను. బౌలింగ్లో వచ్చేసి హర్షదీప్ రీసెంట్గా 3 వికెట్స్ తీయడం జరిగింది. సో బుమ్రా కూడా కొంచెం మంచిగా వస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, కొంతమంది అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉండబోతుంది మ్యాచ్ కోసం ఎలా ఎదురు చూస్తున్నారు మీరంతా? ఎగ్జైటింగ్గానే ఉంది. లాస్ట్ టైం ఓడిఐస్లో కూడా ఇండియా అన్ని గెలిచి లాస్ట్లో ఓడిపోయింది. సో ఇప్పుడు ముందే ఓడిపోవడం వల్ల ఎక్కువ నేర్చుకోవచ్చు అనమాట. ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఓకే మన డ్రాబ్యాక్స్ అన్ని తెలుసుకొని ఈ మ్యాచ్లో మంచిగా ఇంకా మంచి ఇన్పుట్స్ వేసి మళ్ళీ అవుట్పుట్ తెచ్చుకోవచ్చు. సో ఆ లెసన్స్ని తీసుకొని ఈరోజు చాలా బాగా ఆడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఓకే, మనం పాకిస్తాన్తో ఆడితేనే బాగా ప్రెజర్ ఫీల్ అవుతాం. కాకపోతే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఎంత మాత్రం స్కోర్ చేయగలుగుతారు అనుకుంటున్నారు అందరూ కూడా? టార్గెట్ హై పెట్టడానికి చూస్తారు వెస్టిండీస్ టీమ్కి. సో ఖచ్చితంగా అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చి ఆ తర్వాత కింద వచ్చిన బ్యాటర్స్ ప్రతి ఒక్కరు లైక్ ప్రెజర్ తీసుకోకుండా మంచి వాళ్ళ పొటెన్షియల్కి ఆడితే మాత్రం మంచి స్కోర్ పెట్టొచ్చు. వెస్టిండీస్ని కూడా బీట్ చేసే అవకాశం అయితే ఉంది ఇండియా టీమ్కి. వాళ్ళ ప్లేయర్స్ అందరూ మంచిగా పర్ఫామ్ చేయగలిగితే, వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిది మంచిగా ఉంటే ఖచ్చితంగా వెస్టిండీస్ టీమ్ని బీట్ చేయొచ్చు. అంటే ఫీల్డింగ్లో కూడా చాలామంది మన వాళ్ళు క్యాచ్లు డ్రాప్ చేస్తున్న పరిస్థితుంది. ఎందుకంటే ఒక క్యాచ్ మిస్ అయిందంటే మాత్రం మ్యాచే మొత్తం పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు? ఫీల్డర్స్ మన వాళ్ళు అందరు మంచిగానే ఉన్నారు. ఖచ్చితంగా ఒక మ్యాచ్లో ఫీల్డింగ్ బాగా చేయలేదంటే నెక్స్ట్ మ్యాచ్లో చేయరని కాదు, ఖచ్చితంగా చేస్తారు. ఈ మ్యాచ్లో కొన్ని మ్యాచెస్ అలా జరుగుతుంటుంది. ఆ లెసన్స్ని తీసుకొని ఈ మ్యాచ్లో ఇంకా మంచిగా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. చేతులు చెప్పండి, అసలు ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్ కోసం? మీరంతా ఎలా ఎదురు చూస్తున్నారు అసలు? వెయిటింగ్ సార్, మేము ఈ మ్యాచ్ అయిపోతానే ఆ మ్యాచ్ కోసం వెయిటింగ్. ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నాను. ఓకే, సెమీస్లో ఇండియా వెళ్ళేసి ఫైనల్స్ కొడుతుంది అనుకుంటున్నారా? కొడుతున్నాను. ఓకే, పిల్లలు ఉన్నారు, చిన్నారు, చెప్తున్నా అసలు ఇండియా మ్యాచ్ ఎలా ఉండబోతుంది, ఏమనుకుంటున్నావు అసలు? ఈరోజు వెస్టిండీస్తో జరగబోతుంది మ్యాచ్. నీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు, బౌలర్ ఎవరు? నా ఫేవరెట్ బ్యాట్స్మెన్ అయితే అభిషేక్ శర్మ. అది వచ్చి 4 మ్యాచ్లు డక్అవుట్స్గా వెనుదిరిగాడు. సో నేను అభిషేక్ శర్మ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. బౌలర్స్లో మెయిన్గా బౌలర్స్ అయితే చాలామంది రన్స్ ఎక్కువ ఇస్తున్నారు. సో బౌలర్స్ బాగా బౌలింగ్ వేయాలి అని కోరుకుంటున్నాను. ఓకే, రైట్. ఇది ఇక్కడ చిన్నారులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ కోసం అందరూ కూడా యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ డూ ఆర్ డై మ్యాచ్లో భారత క్రికెటర్లందరూ కూడా పవర్ ప్లేలో మంచి
ఓపెనింగ్స్ పార్ట్నర్షిప్ ఇస్తే తప్ప పెద్ద స్కోర్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే అభిషేక్ శర్మ ఫామ్లోకి రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు. మరోవైపు సంజు శాంసన్ కావచ్చు, ఇషాన్ కిషన్ కూడా భారీ స్కోర్లు చేస్తే తప్ప 200+ స్కోర్ పెడితే తప్ప ఇండియా గెలిచే పరిస్థితి కనిపించట్లేదు. ఏదైనా మనకి వెస్టిండీస్ని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఇండియా ఖచ్చితంగా గెలిచి సెమీస్లో అడుగు పెడుతుందని చెప్పేసి యువ క్రీడాకారులంతా కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం. T20 వరల్డ్